దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు అనంత శ్రీ విభూషిత జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి పాదపద్మాలకి శిరస్సు తాటించి వందనం చేస్తున్నాను. గురుగారు, తర్వాత ప్రశ్న అండి. లోకంలో చాలా అమానుషమైన సంఘటనలు చాలా జరుగుతున్నాయి గురుగారు. ఉదాహరణకి ఒక చిన్న పాప తిరుమల కొండెక్కుతుంటే ఆ మధ్య ఒక పులి వచ్చి ఆ పాపని తినేసింది. అలాగనే మొన్న ఈ మధ్య బెంగాల్లోనూ అక్కడ కొంతమంది స్త్రీల మీద చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఒక సాధకుడిగా గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా భగవంతుడు ఏం చేస్తున్నాడు ఇంత ఘోరాలు జరుగుతూ ఉంటే? ఆయన కన్నెర్ర చేస్తే ఒక నిమిషం గురువుగారు, ఇప్పుడు ద్రౌపదీదేవిని వచ్చి స్వామి ఆ సభలో మానాన్ని కాపాడాడు. అలాగా వీళ్ళందరినీ కాపాడు, అది చూస్తే అసలు భగవంతుడు ఉన్నాడా అని కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకు గురువుగారు కొన్నిసార్లు భగవంతుడు స్పందిస్తాడు, కొన్నిసార్లు స్పందించడు? ముఖ్యంగా ఇలాంటివి చూస్తే మానవ మాత్రంలో మనకే బాధ కలిగితే కరుణాసముద్రుడు ఆయనకి ఎందుకు బాధ కలగదు గురువుగారు? అంటే అదే మీరు అడిగిన ప్రశ్న బాగుంది. అయితే ఇక్కడ దీని సమాధానాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఒకటి లౌకికమైనటువంటి సామాన్యమైనటువంటి బుద్ధితో చూస్తే దీని సమాధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాస్త బాగా పరిణతమైనటువంటి బుద్ధితో దీని సమాధానాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు లోకంలో ప్రకృతి ఉంది. ఈ ప్రకృతి మనకి వర్ష రూపంలో నీటినిస్తుంది. ఎండాకాలంలో ఎండలు ఉన్నాయి, చలికాలంలో చలి ఉంది. ఇక్కడ సంవత్సరంలో 365 రోజుల్లోనూ ప్రతిరోజు పొద్దున వర్షం, మధ్యాహ్నం ఎండ, సాయంకాలం చలి అని అలా ఉండదు. పొద్దున ఒకసారి కాసేపు విపరీతమైన వర్షం రావడం, మధ్యాహ్నం విపరీతమైన ఎండలు గాయడం, సాయంకాలం విపరీతమైన చలి అని అలా ఉండదు. ఎలా ఉంటుంది? కొన్ని నెలల పాటు వర్షాలు, కొన్ని నెలల పాటు ఎండలు, కొన్ని నెలల పాటు చలి, అలా ఉంటుంది. ఆయా ఋతువులకు అనుసారంగా ప్రకృతి మనకి వీటన్నిటినీ ఇస్తుంది. అంటే ఇవన్నీ కావాలి. వాతావరణం ఇటువంటి వాతావరణంలో ఈ అన్నీ ఉంటేనే అప్పుడు సరిగ్గా ప్రపంచం యొక్క స్థితి అనేది సరిగ్గా ఉంటుంది. ఇక్కడ అంటే ఏం చేస్తుందంటే అక్కడికి ఆ ప్రకృతి ఏం చేస్తుంది అని అంటే ఆయా సమయాల్లో ఆయా ఋతువుల్లో మనకి ఆయా వాన, ఎండ, చలి ఇత్యాదులన్నింటినీ మనకి ఇస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తాం? దానికి అనుసారంగా మనం మన జీవన శైలిని మనం మార్చుకుంటూ ఉంటాం. మనిషి యొక్క జీవన శైలి కూడా దానికి అనుసారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వర్షాకాలం వస్తుందా, అయితే వర్షాలు బాగా పడతాయి, దానికి తగినట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదైనా పెద్ద కార్యక్రమం చేయాల్సి వచ్చింది, చాలామంది జనాలను పిలిచి కార్యక్రమం చేయాల్సి ఉంది. అప్పుడు ఏం చేస్తామో, ఇది వర్షాకాలంలో అయితే ఇంతమంది జనాలను పిలిస్తే వర్షం వచ్చిందంటే ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆ కార్యక్రమం ఇప్పుడు కాకుండా తర్వాత చేయాలి, వర్షాలు తగ్గిన తర్వాత అలా కార్యక్రమం చేయాలి అని అనుకుంటాం. వర్షాకాలంలో దీనికి అనుకూలంగా ఉండదు వాతావరణం, కాబట్టి అప్పుడు చేయడం కష్టం. ఎండాకాలంలో ఏదో కార్యక్రమం చేయాల్సి వచ్చింది, అప్పుడు బాగా ఎండలుగా ఉంటాయి, దానికి తగినట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. చలికాలంలో చేయాలంటే అప్పుడు ఇలా ఉంటుంది పరిస్థితి, దానికి తగినట్టుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వర్షాకాలంలో కొన్నిసార్లు ఏముందంటే మనకి తప్పనిసరిగా ఇప్పుడే చేయాలి, ఇంకా ఆగడానికి వీల్లేదు, ఇప్పుడే వర్షాలు పడుతున్నప్పుడే కార్యక్రమం చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం? కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టి అయినా సరే వర్షాలు పడినా కూడా మనకేం ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా ఏర్పాట్లు చేసుకొని మనం ఆయా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అంటే ఏమైంది? ఆ ప్రకృతి ఆయా సమయాలని పెట్టుకొని ఆయా సమయాల్లో మనకి వాటిని ఇస్తోంది, వర్షం ఇత్యాదులన్నింటినీ మనకి ఇస్తోంది. అది ప్రకృతి యొక్క నియమం. అలా ఒక్కొక్క నియమం పెట్టుకొని మనకి ఇస్తోంది, ఒక్కొక్క దాన్ని అలా ఇస్తోంది. ఇప్పుడు వర్షాకాలంలో ఎండలు కూడా అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటాయి, అసలు ఏమీ ఎండలే ఉండవని కాదు, ఎండలు ఉంటాయి. అటు వర్షం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఎండాకాలంలోనూ ఏదో ఒకటి 2 సార్లు వర్షాలు కూడా వస్తూ ఉంటాయి, అలా కూడా ఉంటుంది. కానీ ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీని అంతటినీ మనం ఆలోచించుకొని మన యొక్క జీవన శైలిని మనం మార్చుకొని దాని తదనుసారంగా అప్పుడప్పుడు ఎలా ఉండాలి అనే దాన్ని మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఆహారం, ఉదాహరణకి ఆహారం, వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, చలికాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎండాకాలంలో శరీరానికి ఎటువంటి ఆహారం ఉండాలి, దీంట్లోనూ తేడాలు ఉంటాయి. అక్కడికి ఏమైందంటే ఫలానా సమయం దీనికోసం, ఫలానా సమయం దీనికోసం, ఫలానా సమయం దీనికోసం అనంతా ఉంటుంది. దానికి తగినట్టుగా మన ఆచరణలో మారుతూ ఉంటాయి, జీవనశైలి మారుతూ ఉంటుంది.
ఎండాకాలంలో చేసినటువంటివన్నిటినీ వర్షాకాలంలో చేయడం కుదరదు, వర్షాకాలంలో ఉండేవి అప్పుడు కుదరవు. అలాగే మనకి దొరికేటటువంటి కొన్ని వస్తువులు వర్షాకాలంలో అది బాగా ఎండాకాలంలో ఇది దొరుకుతుంది, వర్షాకాలంలో అది దొరుకుతుంది. మామిడి పండు ఉంది, అది ఎండాకాలంలో దొరుకుతుంది, ఇది అప్పుడు దొరుకుతుంది. ఇలా రకరకాలుగా ఉంది, అది ఒకే రకంగా లేదు, ఇన్ని రకాలుగా ఉంది. ఇక్కడ అంటే అక్కడికి ఏమైందంటే ప్రకృతి ఫలానా సమయాన్ని విభాగం చేసి, సమయాన్ని ఇన్ని రకాలుగా విభాగం చేసి ఒక్కో సమయంలో ఒక్కో ఫలాన్ని మనకి ఇస్తుంది. అదే రకంగా భగవంతుడు కూడా జీవులందరూ చేసినటువంటి ఆయా కర్మలు అంటే ఏమిటి, ధర్మం అధర్మం అన్నీ ఉన్నాయి, ధర్మాధర్మాలు రకరకాలుగా ఉన్నాయి, పుణ్యపాపాలన్నీ ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనకి ఇవ్వడం కోసం, జీవులకి మళ్ళీ దాని యొక్క ఫలితాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు చేసినటువంటి విభాగమే ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటటువంటి కాలం. ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారు, వెనకటి సృష్టిలో జీవులందరూ కూడా చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పెట్టుకొని ఈశ్వరుడు తర్వాత సృష్టిని చేస్తాడు. ఈ వెనకటి సృష్టికి అంతకుముందు సృష్టిలో చేసినటువంటి కర్మల్ని పెట్టుకొని ఆ సృష్టిని చేశాడు. దాని వెనక సృష్టి ఇలా రకరకాలుగా ప్రతి ఒక్క ఇలా చెప్పుకుంటూ పోతే ఇది అనాది. ఇందాక చెప్పినట్టుగా ఈ ప్రపంచం అనేది మొట్టమొదటి సృష్టి ఏది అనేటటువంటిది లేదు. ప్రతి సృష్టికి వెనకాల ఇంకో సృష్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వెనక సృష్టిలో జీవులందరూ చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాట్ల ఫలితాన్ని ఇవ్వడం కోసం ఈ సృష్టిని చేస్తాడు భగవంతుడు. ఈ సృష్టిలో వెనక సృష్టికి సంబంధించినటువంటి కర్మలన్నిటిని కూడా ఇస్తూ ఉంటాడు. ఇచ్చి ఎప్పుడైతే అవన్నీ పూర్తయిపోయినాయో అప్పుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు. లయం చేసిన తర్వాత ఏముంది, ఈ ప్రపంచం పోయింది, కానీ ఈ సృష్టిలో చేసినటువంటి కర్మలన్నీ మళ్ళీ అట్లాగే ఉన్నాయి. వాట్లని మళ్ళీ ఆ కర్మల్ని పెట్టుకొని మళ్ళీ వచ్చే సృష్టిని చేయడం మొదలు పెడతాడు ఈశ్వరుడు. ఇలా ప్రతి సృష్టికి వెనకటి సృష్టిలో చేసినటువంటి కర్మలన్నిటిని పెట్టుకొని ఈశ్వరుడు ఆయా సృష్టిని చేస్తూ ఉంటాడు. ఆ కర్మలన్నిటికి సంబంధించినటువంటి ఫలాలన్నీ జీవులకు ఇచ్చేసిన తర్వాత ఆ సృష్టిని అక్కడికి ఉపసంహరిస్తాడు. దీన్నే లయం అని అంటారు. వాట్లని వీళ్ళు అనుభవించేంత వరకు ఈ స్థితి కాలం అనేది ఉంటుంది. సృష్టి స్థితి అంటాగా స్థితి. ఆ కర్మల్ని పెట్టుకొని సృష్టిస్తాడు. ఇప్పుడు అందుకే శాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వస్తువుకి ఈ పుణ్యపాపాల్లో రెండిట్లో ఏదో ఒకటి కారణం అని అంటారు. ఇప్పుడు ఒక ఆసనం ఉంది, ఒక పీట ఉంది, దాన్ని చెక్కతో చేశారు. ఆ పీట మీద రోజు ఒక వ్యక్తి కూర్చుంటున్నాడు. కూర్చొని ఏదో అనుష్ఠానమో అధ్యయనమో ఏదో చేస్తున్నాడు. అంటే ఆ పీటని వాడు ఉపయోగించుకుంటున్నాడు. తన యొక్క మంచి పనులకో చెడ్డ పనులకో ఏదో ఒక దానికి ఉపయోగిస్తున్నాడు. మొత్తానికి అధ్యయనానికి ఉపయోగిస్తే మంచి పనికి చేసినట్టు, దాన్ని పెట్టుకుని ఎవరినైనా కొడితే దాని పాపాని కోసం ఉపయోగించినట్టు, మొత్తానికి వీడు ఏదో ఒక పని కోసం ఆ పీటను ఉపయోగిస్తున్నాడు. ఇది ఏదో ఒక చెట్టు నుంచి వచ్చింది. ఆ చెట్టుని ఎన్నో భాగాలు చేసి వేరు పదార్థాలని తయారు చేస్తే అది ఒక్కొక్కటి దగ్గరికి వెళుతోంది. దాన్ని ఒక్కొక్కళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ వృక్షం అనేది పుట్టడానికి తర్వాత దాన్ని ఛేదన చేసి దాని ఒక్కొక్క భాగంతో ఒక్కొక్క పదార్థం తయారు చేసి ఆ పదార్థాన్ని ఎవరెవరైతే ఉపయోగించుకుంటున్నారో ఆయా జీవాత్మలు చేసినటువంటి కర్మలు అవన్నీ కలిసి ఆ చెట్టు యొక్క ఉత్పత్తికి కారణం. ఇలా ఈ రకంగా ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వస్తువు మనిషి రూపంలో ఉండేటటువంటి జీవులకి అథవా జంతువుల రూపంలో ఉండేటటువంటి జీవులకి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులోనూ వస్తువులు అంటే ఏమిటి, పంచభూతాలేగా. పంచభూతాల కంటే అతీతమైనటువంటి వస్తువు లేదు. ఈ ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకున్నా అది పంచభూతాల్లో ఏదో ఒకటి అవుతుంది. అథవా వాటి యొక్క ఆ కలయికతో ఒక్కొక్క వస్తువును తయారు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పంచభూతాలలో అన్నిటినీ కూడా మనిషి అథవా వేరే జీవులు, అదే వేరే ప్రాణులు, అన్నీ జీవులేగా. మనిషి రూపంలో ఉండేవాడైనా వేరే ప్రాణుల రూపంలో ఉండేవాడైనా జీవాత్మలే. కాబట్టి వీళ్ళ యొక్క ఉపయోగం కోసం ఈశ్వరుడు ఈ పంచభూతాలని సృష్టించాడు. అంటే అందులోనూ వాళ్ళ కర్మల్నే తీసుకొని వీటిని సృష్టించాడు. వాళ్ళు చేసినటువంటి కర్మల్నే తీసుకొని, ఎందుకంటే ఇప్పుడు కర్మ అనేటటువంటిది నేరుగా ఫలాన్ని ఇవ్వదు. ఇలా ఏదో ఒక వస్తువు మనకి దొరికేట్టుగా చేసి ఫలాన్ని ఇస్తుంది.
ఎక్కడ కూడా ఇప్పుడు ధర్మం అనేది సుఖాన్ని ఇవ్వాలి, సుఖానికి కారణం. అధర్మం అనేది దుఃఖానికి కారణం. ఇప్పుడు ఒక ధర్మాచరణ చేసినప్పుడు వాడికి దాని యొక్క ఫలం నేరుగా అట్లా వీడు ఊరికే కూర్చున్నాడు, అలా సుఖం వచ్చేసి వీడికి అట్లా సుఖం అనుభవం అలా వచ్చేస్తుందని కాదు. వీడు చేసినటువంటి ధర్మానికి ఫలితంగా వీడు సుఖంగా ఉండడానికి కావలసినటువంటి వస్తువులు వీడికి లభిస్తాయి. ఆ వస్తు రూపంలో మనకి సుఖాన్ని మనం చేసినటువంటి ధర్మం కలిగిస్తుంది. వీడెవరికో అన్యాయం చేశాడు, ఏదో పాపం చేశాడు, అప్పుడేముందనంటే ఏదో ఒక రూపంలో వీడికి దుఃఖాన్ని కలిగించేటటువంటి వస్తు రూపంలో ఆ కర్మ అనేది వీడి దగ్గరికి వస్తుంది. దానివల్ల వీడు దుఃఖాన్ని అనుభవిస్తాడు. కాబట్టి ఈ కర్మలు అనేటటువంటి ఆయా వస్తువుల ద్వారా మనకి సుఖ దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచంలో పంచభూతములు వీటి యొక్క కలయికతో పుట్టినటువంటి ప్రతి ఒక్క వస్తువు వెనక ఆ వస్తువుని ఈ ప్రపంచంలో ఉండే ఏ జీవులు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క కర్మలు ఆ వస్తువు ఉద్భవించడానికి కారణం అని. కాబట్టి అంటే ఏదైనా ఒక వస్తువు పుట్టేటప్పుడు దాని వెనక మన కంటికి కనిపించేటటువంటి కారణాలు కొన్ని ఉంటాయి, మన కంటికి కనబడినటువంటి కారణాలు కూడా కొన్ని ఉంటాయి. అందులో ఈ పుణ్యపాపాలు అనేటటువంటివి. కాబట్టి అదేమవుతుందంటే ఎవరో ఎక్కడో తయారు చేస్తే అది ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళి, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, అది ఎక్కడో పుట్టింది, ఎక్కడో అడవిలో ఎక్కడో పుడితే అది అక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఎవరో తీసుకెళ్ళి దాన్ని తయారు చేసి ఆ తర్వాత అది మన దగ్గరికి వస్తుంది. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్తుంది. అది ఎలా ఉంటుంది అనేది ఎవరు చెప్పలేదు. ఎక్కడో దేశంలో తయారైంది ఎక్కడికో వస్తుంది, ఏదో దేశంలోకి వెళ్తుంది, ఎవరికో ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎలా అనంటే ఫలానా వాడి దగ్గరికి ఇది ఎలా వెళ్తుంది అనంటే వాళ్ళ అదృష్టంతో ఆయా వస్తువు తయారైంది కాబట్టి వాళ్ళ దగ్గరికి అది వెళ్తుంది. కొన్నిసార్లు వీడు పోగొట్టుకున్న తర్వాత ఇది ఇంక పోయింది, ఇంక ఇది దొరకడం అసంభవం అనుకున్నప్పుడు కూడా మళ్ళీ అది దొరుకుతుంది. ఎందుకంటే వీడికి దానికి ఆ సంబంధం అనేది ఉంది కాబట్టి. దీన్నే అదృష్టం అని అంటారు. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్క వస్తువు వెనక ఒక్కొక్క జీవాత్మ అంటే ఆయా జీవాత్మలు ఇది ఎంతమందికి ఉపయోగపడుతోందో, దీన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో వాళ్ళందరి యొక్క అదృష్టాలు దాని వెనకాల కారణంగా ఉంటాయి. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈశ్వరుడు జీవుల యొక్క కర్మలని తీసుకొని ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాడు. అందులోనూ ఏ కర్మలో వెనకటి సృష్టి ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి కర్మలన్నింటినీ తీసుకొని ఇప్పుడు ఈ సృష్టిని చేస్తాడు. చేసి అదే సృష్టి అని అంటే ఆయా వస్తువుల్ని తయారు చేయడం. తర్వాత స్థితి అంటే ఏమిటి? ఆ వెనకటి సృష్టిలో చేసినటువంటి కర్మలు ఉన్నాయి కదా, వాటి ఫలాలను వీళ్ళకి ఇవ్వాలి. ఆ ఫలాలను అనుభవించేటటువంటి కాలం అనేది ఏదైతే ఉంటుందో దాన్నే స్థితి కాలం అని అంటారు. ఆ వెనకటి సృష్టిలో చేసినటువంటి కర్మఫలాలన్నిటినీ అనుభవించేశారు, అయిపోయింది అని అంటే అప్పుడు లయం. అది అయిపోయిన తర్వాత ఇంక అయిపోయింది. ఇప్పుడు ఎన్ని కర్మల్ని పెట్టుకొని ఈ ప్రపంచాన్ని సృష్టించారో ఆ కర్మలన్నీ అయిపోయినాయి అన్నప్పుడు ఈ సృష్టి కూడా అయిపోయింది. అక్కడికి ఇప్పుడు ఒక టికెట్ తీసుకుని బస్సు ఎక్కినప్పుడు వీడు ఎంత దూరం ప్రయాణించడానికి డబ్బులు కట్టాడో అంత దూరం అయిపోయిందని అంటే ఇంక అక్కడికి దిగేయాల్సింది, ఇంక మళ్ళీ అక్కడ ఉండడానికి వెళ్ళేది అక్కడి నుంచి దిగాలి. అలా కదా ఉండేది. ఇప్పుడు మీరు ఏదో వస్తువు తయారు చేయడానికి ఎవరో దీనికి వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళి వాడికి ఇంత డబ్బు ఇచ్చి ఈ వస్తువు తయారు చేయాలి, మీరు ఎంత ఇచ్చారో వాడు చెప్తాడు, ఇది తయారు చేయాలంటే ఎంత అవుతుంది అనేదాన్ని మీకు చెప్తాడు. మీరు ఎంత ఇచ్చారో దానికి తగినట్టుగా వాడు తయారు చేసి మీకు ఇస్తాడు. అంత అయిపోయింది అంటే అక్కడికి వాడి పని అయిపోయినట్టు, అక్కడికి అది అయిపోయినట్టు. అట్లా అంటే అథవా మీరు ఏదైనా కార్యక్రమం చేసుకోవడానికి పందిరి వేయించారు, ఇంత డబ్బు ఇచ్చి పందిరి వేయించారు, కార్యక్రమం అంతా చేసేసుకున్నాం, ఇంకా దాంతో పని అయిపోయింది, అక్కడికి మళ్ళీ దాన్ని తీసేసి తీసుకెళ్ళిపోవడం అంతే. అదే రకంగా ఈ సంహారం అని అంటే అది ఆ కర్మఫలం అంతా పూర్తయిపోయిన తర్వాత అక్కడికి ఆ ప్రపంచం యొక్క లయం అయిపోతుంది. మరి తర్వాత ఏమిటి? ఇంకా తర్వాత ఏమిటి అని అంటే మళ్ళీ ఈ సృష్టిలో చేసినటువంటి కర్మలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అట్లా మిగిలి ఉంటాయి. మళ్ళీ దాన్ని పెట్టుకుని తర్వాత సృష్టి. ఇలా ఈ సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం, సృష్టి స్థితి లయం, ఇది మళ్ళీ 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 జరుగుతూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్క సృష్టిలోనూ ఈ జీవులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టి స్థితి కాలంలో జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెనకటి సృష్టికి తగినటువంటి వెనకటి సృష్టిలో వీళ్ళు చేసినటువంటి కర్మలకి తగినటువంటి ఫలాల్ని వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు మధ్యకాలంలో. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటి అని అంటే ఆ వెనకటి సృష్టిలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాల్ని ఇప్పుడు వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు.
అలాగని ఆ కర్మల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉండి ఆ కర్మలనే అనుభవిస్తూ ఉంటారనేం లేదు. వీళ్ళకు ఒక కర్తృత్వాన్ని దేవుడు ఇచ్చాడు. ఒక కర్తృత్వాన్ని కూడా దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ఆ వెనకటి కర్మల ఫలితాలను ఎలాగైతే దేవుడు వీళ్ళకి ఇస్తున్నాడో దానితో పాటే వీళ్ళకు ఒక కర్తృత్వ శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు. ఒక బుద్ధి శక్తిని ఇచ్చాడు, ఒక కర్తృత్వ శక్తిని ఇచ్చాడు. కాబట్టి ఈ సృష్టిలో వెనకటి సృష్టి యొక్క కర్మఫలాలను అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒకవైపు ఆ కర్మఫలాలను అనుభవిస్తూనే దేవుడు వీళ్ళకి ఇచ్చినటువంటి ఈ కర్తృత్వ శక్తిని ఉపయోగించుకొని సాధనలన్నింటినీ చేసి దీని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. అందుకే ఈ సాధనలు ఇవన్నీ చేసేది అందుకోసం. సాధనలు చేయాలి అది ఇది అని చెప్పేది అందుకోసం. లేకపోతే ఏముంది, మనం ఊరికే ప్రతిసారి వెనకటి సృష్టి కర్మలు అనుభవిస్తూ ఉంటాం. మనం వెనకటి సృష్టి ఫలితాలు మనకు వస్తూనే ఉంటాయి, మనం అనుభవిస్తూనే ఉండాలి. అక్కడ ఈ సృష్టి అయిపోతుంది, మళ్ళీ ఈ సృష్టిలో ఏవేవో చేసామో మళ్ళీ దాని ఫలం తర్వాత జన్మలు అనుభవించాలి, మళ్ళీ దాని తర్వాత జన్మ ఇలా వెళ్తూనే ఉంటుంది. దీనికి ముగింపు అనేది ఉండదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఒక కర్తృత్వ శక్తిని మనకి ఇచ్చాడు. ఆ కర్తృత్వ శక్తిని ఉపయోగించుకోవడం అనేది మన చేతిలో ఉంది. వెనకటి సృష్టి యొక్క కర్మల ఫలితం మన మీద ఉంది, అది వాస్తవమే. కానీ దాంతోపాటే ఒక కర్తృత్వ శక్తిని కూడా దేవుడు ఇచ్చాడు. ఆ శక్తిని ఉపయోగించుకోవడం అది మన వంతు, అది మనది. అందులో ఈశ్వరుడు ప్రమేయం ఏం లేదు. మనం చక్కగా ఉపయోగించుకుంటే అప్పుడు ఈశ్వరుడు కూడా దానికి తగినట్టుగానే మనకు ఫలాన్ని ఇవ్వడం మొదలెడతాడు. అదే అక్కడ ఉండేటటువంటి విశేషం. కాబట్టి ఈ కర్తృత్వ శక్తిని దేవుడు మనకి ఇచ్చినటువంటి కర్తృత్వ శక్తిని మనం చక్కగా ఉపయోగించుకొని చక్కటి సాధనలు ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు వెనకటి కర్మలకు అనుసారంగానే మనం వెళ్ళాలి అనేం లేదు. దాని నుంచి బయటికి రావడానికి కూడా మనకు అవకాశం ఉంది. అలా సాధనలు చేసి బయటికి రావడమే మోక్షం అని అంటే, దాన్నే మోక్షం అని అంటే. ఈశ్వరుడు మనకి వెనకటి కర్మలు మనకు వస్తూనే ఉంటాయి. అందుకే కదా మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారు, నీకు ఏం ప్రతిబంధకాలు వస్తున్నాయి దాని గురించి నువ్వు ఆలోచించకు, నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండు అని పెద్దవాళ్ళు చెప్తారు మనకి. దాని అర్థం ఏమిటి? ఇదే. ఎందుకంటే నువ్వు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి అనేటటువంటిది ఏదైతే ఉందో అది వెనకటి కర్మల యొక్క ప్రభావం వల్ల నీకు కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ అలాగని కష్టాలు వస్తున్నాయి అనుకుంటూ ఊరికే కూర్చుంటే అవి వస్తూనే ఉంటాయి. నీకు కర్తృత్వ శక్తిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ కర్తృత్వ శక్తిని ఉపయోగించుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ కష్టాలు వస్తూనే ఉంటాయి, దాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే వెనకటి కర్మలు ఉన్నాయి కాబట్టి ఆ కర్మని చేసే ముందు మనం ఆలోచించి ఉండాల్సింది. ఇలా చేస్తే ముందు నాకు ఇలా ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇప్పుడు చేయకూడదని ఆలోచించి ఉండాల్సింది. కానీ అలా ఆలోచించలేదు, చేసేసారు, అయిపోయింది. ఇప్పుడు దాని ఫలితం రానే వస్తుంది. కాబట్టి అది అనివార్యం. కాబట్టి దాన్ని వదిలేసేసి అసలు దాని గురించి ఆలోచించకుండా ఏదో వచ్చిన దాన్ని ఊరికే అనుభవించి వదిలేసేసి చేయవలసిన దాని గురించి ఆలోచించాలి అనే దాన్ని చెప్పేది అందుకోసం. అది కాబట్టి అలా చేస్తూ ఈ ప్రయత్నం చేసుకుంటూ దీని నుంచి మనం బయటికి రాగలుగుతాం. దాన్నే సాధనం అని అంటారు. సాధనా మార్గం, సాధన, దాని ద్వారా మోక్షాన్ని పొందడం, ఇవన్నీ కూడా అవి. కాబట్టి యథావత ఇది ఇక్కడ ఏమొచ్చిందనంటే ఈ రకంగా వెనకటి సృష్టిలో చేసినటువంటి కర్మల ఫలితాల్ని, పుణ్యములు పాపములు వీటన్నిటి ఫలితాన్ని ఈ సృష్టిలో భగవంతుడు జీవులకు అందరికీ ఇస్తూ ఉంటాడు. అలా ఇచ్చేటప్పుడు భగవంతుడు మనకి ఆయా కర్మఫలాలను ఇవ్వడానికి చేసినటువంటి విభాగమే ఈ యుగాలు అని అంటే. అందులోనూ ఇంకొక మాట ఏముంది మన శాస్త్రంలో ఏం చెప్తున్నాయి, కృతయుగంలో ధర్మం అనేది అన్ని పాదాల మీద నిలబడుతుంది, 4 పాదాల మీద నిలబడుతుంది. త్రేతాయుగంలో 3 మీద మాత్రం నిలబడుతుంది, ద్వాపర యుగంలో 2 మీద, కలియుగంలో 1 పాదం మీద అని అంటారు అని శాస్త్రం చెప్తాం. ఎందుకు ఇలాగంటే ఏమిటి, ఆ నిలబడడం అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి అని అంటే, కృతయుగంలో ఎలాగైతే ఇప్పుడు ప్రకృతి ఒక్కొక్క కాలంలోనూ మనకు ఆయా ఫలాలను ఇవ్వడానికి ఒక కాలాన్ని విభాగం చేసి పెట్టుకుందో, అదే రకంగా భగవంతుడు కూడా ఇలా 4 యుగాల్ని విభాగం చేసి ఒక్కొక్క యుగంలో ఒక్కో విధమైనటువంటి కర్మఫలాలని ఎక్కువగా మనకి ఇవ్వడానికి భగవంతుడు చేసినటువంటి విభాగం ఇది. కాబట్టి వెనకటి సృష్టికి సంబంధించినటువంటి ధర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, ధర్మకార్యాలకు సంబంధించినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా భగవంతుడు కృతయుగంలో ఇస్తాడు. రెండో యుగానికి వచ్చేటప్పటికి ఏముందంటే వెనకటి యుగంలో చేసినటువంటి పుణ్యకర్మల్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు మొదటి యుగంలో పూర్తిగా ధర్మ కార్యాలకు సంబంధించినటువంటి ఫలాలనే ఇచ్చాడు. కానీ అలాగనే అన్ని యుగాల్లోనూ ధర్మానికి సంబంధించిన ఫలాలనే ఇస్తూ పోతే పాపం అనేది మిగిలిపోతుంది మళ్ళీ. కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఆ ధర్మంతో పాటు కొంతగా కొంచెంగా దాన్ని కూడా ఇస్తూ ఈ పాప ఫలాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు దేవుడు. అంటే అక్కడ ఏమైంది, మొదటి పాదంలో పూర్ణంగా ధర్మ ఫలాన్ని ఇచ్చేశాడు, రెండో పాదంలో
రెండో యుగంలో ఏం చేశాడు అని అంటే ఒక భాగం తీసేశాడు. అంటే 4 భాగాలు ఉండవలసినటువంటి ధర్మం నుంచి ఒక భాగం పక్కన పెట్టి ఆ ఒక భాగం స్థానంలో ఆ మిగిలి ఉన్నటువంటి పాపాన్ని కలిపాడు. ఎందుకంటే అది కూడా చేసింది జీవులే కాబట్టి దాని ఫలాన్ని కూడా ఇవ్వాల్సిందే. దాన్ని దాంట్లో కలిపాడు. కలిపి ఏం చేశాడు, దాని ఫలాన్ని వాళ్ళకి ఇస్తున్నాడు. తర్వాత యుగంలో ఏం చేశాడు అని అంటే ఇంకొక పాదాన్ని తగ్గించాడు, ధర్మాన్ని. 2 పాదాలు మాత్రం ఉంచాడు, మిగతా 2 పాదాలు పాపాన్ని ఇస్తున్నాడు. ఇది మన కలియుగంలో వచ్చేటప్పటికి ఏం చేస్తున్నాడు అని అంటే ఒక పాదం మాత్రమే ధర్మాన్ని ఉంచాడు, ధర్మ ఫలాన్ని ఒక పాదం మాత్రమే ఉంచాడు. పాప ఫలాన్ని 3 భాగాలు తీసుకొచ్చి దీంట్లో ఇస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే మొత్తం పాప ఫలాలే కలియుగంలో ఉంటాయని లేదు. ధర్మం అనేది ఒక పాదం ఉంది, కానీ దాంతోపాటు పాప ఫలాలు కూడా 3 భాగాలు ఉన్నాయి. దాన్ని కూడా దీంతో కలిపి భగవంతుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమవుతుందనంటే ఇప్పుడు మనం పాప ఫలాలని ఎక్కువ అనుభవించాల్సి వస్తూ ఉంటుంది, చాలా చోట్ల మనం చూడాల్సి వస్తూ ఉంటుంది. అందుకోసమే ఈ యుగం అనేది అందుకే దీన్ని యుగ ధర్మాలు అని అంటారు కదా. ఇందాక నేను మీకు చెప్పేటప్పుడు అందుకే చెప్పింది, ఇప్పుడు ఎండాకాలంలో చేయవలసినటువంటి కొన్ని ఉంటాయి, అది వర్షాకాలంలో చేయకూడదు. ఫలానా ఆహారం అనేది ఉంటుంది, ఇప్పుడు తీసుకోవాల్సింది అప్పుడు తీసుకోకూడదు, అప్పుడు తీసుకోవాల్సింది ఇప్పుడు తీసుకోకూడదు. అదే రకంగా యుగ ధర్మాలు అని వాటినే అనేది మనం. అంటే ఆయా వర్షాకాలానికి సంబంధించినటువంటి పనులు కొన్ని ఉంటాయి, అది అప్పుడే చేయాలి. దాన్ని మళ్ళీ వేరే కాలంలో చేస్తే అది వికటిస్తుంది. అదే రకంగా త్రేతాయుగంలో అథవా కృతయుగంలో ద్వాపర యుగంలో ఉండేటటువంటి ధర్మాలు కొన్ని అవి మారుతాయి, కలియుగంలోకి వచ్చేటప్పటికి అవి మారుతాయి. కొన్ని వేరే యుగంలో చేసినవి కలియుగంలో చేయకూడదు అని అంటారు, అవి కలియుగంలో లేవు అని అంటారు. కలియుగంలో అది నిషిద్ధం అని అంటారు. అశ్వమేధ యాగం, రాజస్వ యాగం అవన్నీ ఇప్పుడు చేయకూడదు అని అంటారు. వేరే యుగంలో చేశారు కానీ ఈ యుగంలో అవి లేవు అని అంటారు. ఎందుకు అలాగా అంటే అది భగవంతుడు చేసినటువంటి ఒక వ్యవస్థ అంతే. ఇప్పుడు ప్రకృతిలో అది చెప్పాను, ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఇటువంటి ఆహారం తీసుకోవాలి, ఎండాకాలంలో అయితే ఇటువంటి ఆహారం తీసుకోవాలి అని అంటే ఎందుకు అలాగా, అది ఆ నియమం అంతే, దాని యొక్క నియమం. అదే రకంగా యుగ ధర్మం అనేది కూడా అదే, ఆయా యుగాల యొక్క నియమాలు అంటే ఇవే. కాబట్టి ఆ ప్రకృతి ఎలాగైతే కాలాన్ని విభాగం చేసుకొని మనకి ఆయా ఫలాలను ఇస్తోందో, ఇప్పుడు ఏమవుతుంది, వర్షాకాలంలో విపరీతమైన గాలులు వస్తున్నాయి, విపరీతమైన ప్రవాహాలు వస్తున్నాయి. ఆ ప్రవాహాలు వచ్చి మీరు పెట్టుకున్నటువంటి చెట్లు గిట్లు అవన్నీ పడిపోతున్నాయి. మీరు చక్కగా చిన్న వయసు నుంచి నాటి ఒక పెద్ద చెట్టుని పెంచారు, వర్షాకాలంలో గాలి వచ్చింది, పిడుగుపడింది, ఆ చెట్టు నాశనం అయిపోయింది. అప్పుడు మీరేం చేయగలుగుతారు, చూస్తూ ఉండాలి. ఇది వర్షాకాలం ధర్మం అంతే, ఆ యుగ ధర్మం ఇది. కాబట్టి మీరు అలా చూస్తూ ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు. లేదు ఇప్పుడు చెట్టు మీద పిడుగు పడుతుంటే నేను వెళ్ళి ఆపుతాను అని అంటే ఆపలేం, అది పడుతుంటుంది, మనం చూడాల్సి వస్తుంది. కొన్నిసార్లు బాధ కలుగుతుంది, మనసుకు చాలా దుఃఖం కలుగుతుంది, మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఏం జరిగి అలాంటి వేట్లు విన్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు ఆ ప్రవాహం వచ్చినప్పుడు నేను ప్రవాహాన్ని ఆపుతాను అని అంటే మనం ఆపలేం, ఎందుకంటే ఆ వర్షాకాలం యొక్క ధర్మం అది. అంటే అలా జరగకూడదు అని అంటే దానికి కావాల్సినటువంటి మనం ఎంత ప్రయత్నం చేయగలుగుతామో ఆ ప్రయత్నాన్ని ఎప్పుడో మనం చేసి ఉండాల్సింది. ఇప్పుడు మనం ఒక్కోసారి మనం ఆ ప్రయత్నం అంటే ఇది వినడానికి కొంచెం బాధగానే ఉంటుంది. అందుకే నేను మొదట్లో చెప్పింది, మనకు ఇది అర్థం చేసుకోవాలంటే కొంచెం పరిణితమైనటువంటి బుద్ధితో దీన్ని సూక్ష్మమైనటువంటి దృష్టితో దీన్ని చూడాలని చెప్పింది అందుకోసం ఆరంభంలో. అప్పుడు ఇక్కడ ఏమందంటే ఆ ప్రవాహం వచ్చింది, ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, మనం ఏం చేయగలుగుతాం, అప్పుడు కొన్నిసార్లు ఏం చేయలేం. అలాగని ప్రతి ఇంట్లోకి నీళ్లు రావు, కొన్ని ప్రాంతాల్లో వస్తాయి. ఏమిటి ఇక్కడ మాత్రం కొన్నిసార్లు ఇక్కడే వచ్చాయి వరదలు, కొన్ని కిందటి సంవత్సరం ఇక్కడ రాలే, గత చాలా సంవత్సరాల్లో ఎన్నో ఇక్కడ రాలేదు, ఈ సంవత్సరం వచ్చింది. ఎలాగ ఏదో చెట్టు పిడుగుపడింది అథవా గాలి వచ్చింది, చెట్టు కింద పడిపోయిందంటే ఏ చెట్టు కింద పడింది, నా చెట్టు ఎందుకు కింద పడాలి, పక్కవాడి ఇంట్లో ఎందుకు పడలేదు, దానికి సమాధానం ఏమిటంటే వాడి కర్మ అనే చెప్పాలి. కర్మకే వస్తుంది, మళ్ళీ చివరి కర్మ దగ్గరికి వచ్చి ఆగాలి. ఇప్పుడు పిడుగు పడింది, చెట్టు కాస్త కాలిపోయింది, అథవా ఏదో గాలి వచ్చింది, చెట్టు కాస్త పడిపోయింది, ఆ చెట్టు నా చెట్టు ఎందుకు కింద పడాలి, మా పక్కన 10 ఇళ్ళు ఉన్నాయి కదా, మా కాలనీలో 10 ఇళ్ళు ఉన్నాయి, ఎవరికి పడలేదు, నాకు మాత్రం ఎందుకు ఇలా అయింది, నా ఇల్లు మాత్రం ఎందుకు ఇలా కూలింది అని అంటే దానికి ఏం చెప్తాం మనం, నాకు మాత్రమే ఎందుకు ఇలా అయింది అని అంటే ఆ కర్మ వీడికే ఉంది కాబట్టి వీడికి అట్లా జరిగింది. నేను మళ్ళీ కర్మ దగ్గరికే రావాలి. ఇప్పుడు ఆకాశం నుంచి పిడుగు పడుతున్నప్పుడు అది ఎటు పడాలి, ఎక్కడి నుంచి గాలి వచ్చినప్పుడు ఎక్కడికి రావాలి, అది మనం ఎలా చెప్పగలుగుతాం, అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు కావాలంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పచ్చు, ఇవాళ బాగా గాలి వస్తుంది, ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పగలరు తప్ప ఇలాగే ఎందుకు వస్తుంది అలా ఎందుకు రాదు అనేది ఎవరు చెప్పలేరు. వచ్చే దాని దిక్కుని మనం తెలుసుకుంటున్నాం అంతే, ఏ దిక్కులో వస్తుందని తెలుసుకొని అయినంత వరకు మనం జాగ్రత్త పడుతున్నాం అంతే తప్ప దాన్నే ఆపుతాం అథవా ఈ దిక్కులోకి రాకుండా ఏదో చేస్తామనేటటువంటి ఆ సామర్థ్యం మనిషికి లేదు. అదే రకంగా ఈ కర్మలు కూడా అంతే. కాబట్టి ఇక్కడ ఏముందంటే మనం కలియుగంలో ఇట్లాంటివి ఎక్కువ చూడాల్సి వస్తూ ఉంటుంది.
అంటే ఆ దేవుడు అట్లా ఈ ఫలాలను ఇవ్వడానికి దీన్ని కాలంగా పెట్టుకున్నాడు కాబట్టి ఈ సందర్భంలో మనం అలా చూడాల్సి వస్తూ ఉంటుంది. దీనంతా చూసుకునే మనం ఎలాగైతే ఇప్పుడు ఈ వాతావరణానికి అనుసారంగా మన జీవనశైలిని మార్చుకుంటూ ఉంటామో, కొన్ని వర్షాకాలంలో మనం చేయలేము. ఎండాకాలంలో అయితే బాగా ఎండాకాలం చలికాలం ఉంటే మనం ఆ పనులను బాగా, వర్షాకాలంలో అవన్నీ చేయలేము మనం. అప్పుడు అది అయ్యేంత వరకు ఆగాల్సి వస్తుంది. అప్పుడు ఏమందంటే కొన్నిసార్లు మన ఇల్లు వర్షాలు వచ్చి మన గాలి వచ్చి మన ఇల్లు మన చెట్లు కూలిపోతుంటే చూడుచూ కూర్చోవాల్సి వస్తుంది. అది బాధగానే ఉంటుంది మనస్సుకి, కానీ అది లోకంలో ఉంటుంది. అదే రకంగా ఇక్కడ కూడా కర్మ సిద్ధాంతాన్ని చాలా అద్భుతంగా విశదీకరించారు గురుగారు. మొట్టమొదట కొంచెం కంగారు వేసినా సరే ఆ కర్తృత్వ శక్తి మన చేతుల్లోనే ఉంది అని చెప్పి మాకు ఒక ఆయుధాన్ని కూడా ఇచ్చారు. ధన్యులం గురుగారు. శ్రీమాత్రే నమః.